అన్న ప్రైజ్ ప్రైజ్ లార్డ్. అన్న. అందరికీ సార్ ప్రైజ్ సర్ప్రైజ్. సార్. ప్రైజ్ ద లార్డ్ మిత్రులారా, అందరికీ ప్రైజ్ ద లార్డ్. అన్న ప్రైజ్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడ, మా ప్రియ ప్రభువ, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీ సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించి ధన్యతనిచ్చారు దేవా. సర్వశక్తిమంతుడైన తండ్రి, మీ నామం స్తోత్రాలైనా. మీ నామము ఉన్నతమైనది, మీ నామము ఘనమైనది, మీ నామము పూజింపదగినది తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్థుతింపదగిన మీ నామం బట్టి కొన్ని ఆడుతూ స్థుతిస్తూ తండ్రి మీ సన్నిధిలో సాగిల పడుతున్నాం దేవా. గొప్ప దేవా, మీకే స్తోత్రాలైనా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిరంతరం స్తోత్రాలుడా మీకే స్తోత్రాలు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, మీకే స్తోత్రాలు. మీ పాద సన్నిధిలో ఉన్నాం నైనా. దూరంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ఒక చోట సమకూర్చుకోవడానికి సాధనం ద్వారా మేమందరము తండ్రి ఒక చోట ఈ సాధనం ద్వారా కలుసుకోవటానికి మీరు కృపనిచ్చినారు. మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రార్థకాల సమయంలో సన్నిధిలో మీ నామమును బట్టి కొనియాడుతూ స్తుతిస్తూ మీరు చేసిన మేళ్లను, ఉపకారములను దీనిని మరొక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, మీకే స్తోత్రాలనైనా. మీ పరిశుద్ధమైన సింహాసనపై మీరు ఆశీనుడై ఉండి ప్రభువా నైనా తండ్రి, దూత గణముల చేత కీర్తింపబడుతూ స్తుతింపబడుతూ నేను ఆరాధింపబడుతున్న గొప్ప దేవా, మీకే స్తోత్రాలనైనా తండ్రి. నిత్యము నైనా పరిశుద్ధుని కొనియాడబడుతూ కీర్తింపబడుతున్న గొప్ప దేవుడు ఆయన. మీ పాదసంలో ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలైనా. సర్వశక్తిమంతుడైన దేవా, మీకు వందనాలు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. మారని వాడ, మార్పు లేని వాడ, మాట తప్పని గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ ప్రేమ ఎంతో గొప్పది. మీ కృప మా ఎడల కుమ్మరిస్తూ ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవక నీడల కృప చూపుతున్నాను సెలవిచ్చిన దేవా, మీకే స్తోత్రాలు నాయన. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతును, వారి నిధులు నింపుదునని సెలవిచ్చిన దేవుడు, మీకే స్తోత్రాలు ప్రభువా. మాకు నేను మీరు ఉపదేశం చేస్తూ మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ మాకు బోధిస్తూ మాకు సంరక్షకుడుగా ఉన్న దేవా, మీకే స్తోత్రాలైనా. మా తండ్రిగా, మా ప్రభువు, మా రక్షకుడిగా తండ్రి, వాక్యం చిత్తమని కన్నా దేవుడు తండ్రి, జగత్పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్న దేవుడు తండ్రి. ఈ మట్టి దేహాలన్నైనా తండ్రి సృష్టిని అంతటి చేసినప్పుడు మొదటి ఆదామును తయారు చేసినప్పుడు మట్టిని తీసుకొని జీవ వాయువు మనల్ని జీవాత్మ చేసిన దేవా, మీకే స్తోత్రాలైనా. ఆయన మా ఎడల మీ తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. మీ యొక్క లేఖనాల భాగాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైన లోతైన సంగతులు, మర్మయుక్తమైన సంగతులను మాకు బోధిస్తూ నడిపిస్తూ ఉదయకాలంనైనా మాకు ఈ యొక్క జీవాహారం వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నారు. ఈ లోకంలో ఉన్నాం అయినా తండ్రి, మా జీవిత యాత్ర కొనసాగిస్తూ నడిపిస్తూ ఉన్నారు. మా ప్రయాణాన్ని అయినా తండ్రి పరమకాలానికి చేరు వరకు మా ప్రయాణంలో మాకు కావాల్సిన పోషణ, సంరక్షణ అన్ని మీరే ఉన్నారు. అవునైనా జీవజీల పోగుట అయిన మీరు మాకు కావాల్సిన తండ్రి మీరు మాకు అనుగ్రహింపబడుతూ ఉన్నారు.
జీవాహారంగా మాకు మీరు అనుగ్రహింపబడుతున్నారు. నైనా మీకు వందనాలు, స్తోత్రాలు. నైనా మీ దర్శన భాగ్యం ఎంతో గొప్పది తండ్రి. పద్మాసు దీపంలో మీ దాసుడు అయినా తండ్రి యోహానుకు ఇచ్చిన దర్శనం అయినా తండ్రి ఆత్మనేత్రంలో తోసి ధన్యతనిచ్చారు, సాగిలపడ్డారు. ప్రభువా నైనా తండ్రి వాక్యం ద్వారా మనం దర్శిస్తూ అయినా మాలో అయినా మీరు కార్యం జరిగిస్తున్న దేవుడు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా కాన్ఫిడెన్స్ వస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని బలపరుస్తూ నడిపిస్తూ ఈ వాక్యం ద్వారా అయినా మీరు నైనా తండ్రి సమృద్ధినిస్తూ నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. ఈ దినంలో మీరు మాతో మాట్లాడబోతున్న మాటలను బట్టి వందనాలు. మేమందరం కలిసి ఏక కంఠంతో ఏక స్వరంతో మీ నామను బట్టి స్తోత్రములు స్తుతులు చెల్లించే ధన్యత మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు. మా ప్రియులందరిని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మాకైతే అన్నిటి గొప్ప కార్యం చేసి మనం బలపరుస్తూ నడిపిస్తున్న గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించి నడిపిస్తున్నది మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మీ చేతికి అప్పగించుకుంటూ క్రమంగా నడిపిస్తూ మహింపదమని యేసు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి దినము వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మన పరిశుద్ధ గ్రంథం గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని 2 భాగాలుగా చదువుదాం. మొదటి 10 వచనాలు బ్రదర్ సహోదరుడు సురేష్ బ్రదర్ చదువుతారు. మొదటి 10 వచనాలు. మిగతా భాగాన్ని ఫిలిప్ అన్న చదువుతారు 11 నుంచి చివరి వరకు. అంతకంటే ముందు పాట పాడదాం. మరి ఎవరైనా పాట పాడతారా ముందుగా? సిస్టర్ ఉన్నట్టున్నారు, నందికొట్టు నుంచి వచ్చిన సిస్టర్ పాట పాడతారా అమ్మా? అమ్మ పాట పాడమ్మా, ఓ పాట. సరే సార్. మరి అమ్మ పాట పాడుతున్నారమ్మా? పాడుతున్నాను. యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు లెక్కలేనివి. కనా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కనా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి,
చేప కడుపులో ఆశ్చర్యముగాయునాను ఉంచితివి, అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. శర్దకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో నిలచితివి, దానియేలుకు సింహపు బోనులో విజయమునిచ్చితివి. శర్దకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో నిలచితివి, దానియేలుకు సింహపు బోనులో విజయమునిచ్చితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయనే, గొర్రెల కాపరి దావీదుకు రాజును చేసితివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయనే, గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. ప్రైజ్ లార్డ్ సార్. మా ప్రైజులాడమ్మా, దేవుని స్తోత్రములు. ఈ సమయంలో మరి గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 10 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తున్న నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనాను వట్టివాడేయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకును. ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకునవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. వాక్యోపదేశం పొందిన వాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును. ఎలాగనగా తన శరీర రేచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయము పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయట యందు ఇసుక కాయందుము మనము అలేక మేలు చేసి తిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. థ్యాంక్ యూ. 11వ వచనం. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరముతో రాయుచున్నానో చూడుడి. శరీర విషయమెందు చక్కగా అగపడి వారి గోరువారిలో వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేయుచున్నాను. అంతే, వారు సున్నతి పొందిన
వారి ధర్మశాస్త్రం ఆచరింపరు. తాము మీ శరీరం యందును అతిశయించుము నిమిత్తమే మీరు సున్నతి పొందవాలని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమున కాగా, దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. కృత సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయూ లేదు, పొందకపోవటం ఎందుయూ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలులకు సమాధానమును కృపయు కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రను నా శరీరం ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మలో ఉండునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధాత్మను దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రములు. మరి మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నాం. దైవజనులు మనకు వాక్యాన్ని అందిస్తున్నారు. మరి వాక్యం కొరకు క్లుప్త ప్రార్థన. రాజన్న ప్రార్థన చేస్తారు. ఫిలిప్ గారు మైక్ మ్యూట్లో పెట్టుకోండి. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్ సార్. నమస్తే సార్. ప్రైజ్ ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువ, ఈ ఉదయకాలం సంబంధందు నిన్న నేడు ఒకే రీతిగా మమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తూ బలపరచు మాకు ఈ యొక్క నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలయ్యా. న్యాయది గల దేవ, కృపగల దళవ తండ్రి ప్రభు, మేము ఇప్పుడు మా దైవజనుడు దండా సార్ గారిని దీవించి ఆయన మాకు ఇవ్వబడినటువంటి సందేశాన్ని మాకు ఆత్మకు బలపరచులాగున మీ కృపను దయచేయండి ప్రభువా. దయతండ్రి, ఈ ఉదయకాలంలో నిన్ను స్మరించడానికి మాకు కావాల్సిన శక్తిని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి ప్రభు. ఎంతోమంది ఈ యొక్క అవకాశంకు లేకుండా ఎంతోమంది ఉన్నారు తండ్రి. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు విలకలేకన స్తోత్రమునైనా. దయగల ప్రభువ, లోకరక్షక, మీకే లెక్కలే స్తోత్రమునైనా తండ్రి ప్రభువ. ఈ యొక్క వాక్యంలో మేము నెంబరు వేసుకొని మా జీవితాలలో కావలసినటువంటి మేము వాటిని విధించుకుంటూ ముందుకు సాగటానికి కావాల్సిన శక్తిని కృపను దయచేయండి ప్రభువ. మా విన్నపములను మా నాథుడు మీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనం శ్రద్ధతో విందాం. మన సెల్ ఫోన్లు మీట్లు పెట్టుకొని నిద్రమతులు కాకుండా వాక్యాన్ని శ్రద్ధతో విందాం. దైవజనులకి సమయాన్ని అందిస్తున్నాను. సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మనకు మరొక నూతన దినాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి దినాన 9వ అధ్యాయంలో 24వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 25వ వచనం నుండి మనం ధ్యానం చేసుకోబోతున్నాము. అయితే నిన్నటి దినాన మనము ధ్యానించినటువంటి విషయాలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాటిని మీ ముందుకు తీసుకొని వస్తాను. మొట్టమొదటిది, our God is a God of compassion. మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు, మన దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. కాబట్టే ఇజ్రాయేలు ప్రజలు ఆయనను రాజుగా తిరస్కరించి మాకు ఒక మనిషి రాజుగా కావాలి అని కోరుకున్నప్పటికీ ఆయనైతే వారిని తిరస్కరించలేదు. వారి మొర్ర విన్నాడు,
వారికి సహాయం చేయాలనుకున్నాడు. అందుకనే ఆయన సౌలు అన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని సమూయేలు దగ్గరకు నడిపించినట్టు మనం గమనించాం. అదేవిధంగా లీడర్షిప్ ఈజ్ గాడ్స్ కాలింగ్, నాట్ మ్యాన్స్ చూసింగ్. లీడర్షిప్ ఈజ్ గాడ్స్ కాలింగ్, నాట్ మ్యాన్స్ చూసింగ్. నాయకత్వము అన్నటువంటిది అది దేవుడు ఇచ్చేటటువంటిది. దేవుడు ఒక మనిషిని ఎన్నుకొని వారికి తన పిలుపును బట్టి నాయకత్వాన్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని మనంతట మనమే ఎన్నుకునేటటువంటిది కాదు. అది బలవంతంగా మనము ఒక దుప్పటిని మన పైకి లాక్కున్నట్టు నాయకత్వాన్ని కానీ మరి దేనినైనా కానీ బలవంతంగా మనము స్వాధీనపరచుకోవడము అన్నటువంటిది అది బైబిల్ గ్రంథంలో మనం చూడం మిత్రులారా. కాబట్టి లీడర్షిప్ అన్నటువంటిది దేవుని పిలుపు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత our God is a God of clarity. He is not a God of confusion. అంటే మన దేవుడు స్పష్టతను ఇచ్చే దేవుడు. అంతేగాని అయోమయ స్థితిలో ఉంచే దేవుడు కాదు. మనం చూసాము, రేపటికి ఈ సమయానికి నేను రాజుగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు అని దేవుడు సమూయేలుకు చెప్పాడు. సమూయేలుకు చెప్పినట్టే ఆ మరుసటి దినాన దేవుడు చెప్పినటువంటి ఆ సమయానికి సౌలు సమూయేలు యొద్దకు వచ్చాడు. అయితే సౌలు వచ్చినప్పుడు వెంటనే దేవుడు చెప్పాడు, ఇదిగో ఇతడే నేను చెప్పినటువంటి మనిషి అని దేవుడే సమూయేలుకు చెప్పినట్టు మనం చూసాం. అంటే ఇక సమూయేలు ఏ రకమైనటువంటి అయోమయ పరిస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడి సమయానికి పంపిస్తాను అని చెప్పాడు కదా, ఆ మనిషి ఎవరు, నేను ఎలా కనుక్కోవాలి అని కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. అయోమయ స్థితిలో ఉండాల్సినటువంటి అవసరత లేదు. కరెక్ట్గా ఆ మనిషి వచ్చినప్పుడు దేవుడు సమూయేలుకు చెప్పాడు, ఇతడే నేను నీతో చెప్పినటువంటి మనిషి అని. కాబట్టి our God is a God of clarity. He is not a God of confusion అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. మరి మిత్రులారా, ఈరోజు ఈ 9వ అధ్యాయంలో 25వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాము. 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాటలాడుచుండెను. పట్టణస్థులు ఆ ఉన్నత స్థలాన్ని నుంచి కిందకు దిగుతున్నారంట. సమూయేలు మాత్రము సౌలుతో మిద్దె మీద మాటలాడుచుండెను. అంటే ఏ ప్రైవేట్ డిస్కషన్ అన్నమాట. ఆ యొక్క బలి అర్పించడము, సమూయేలు అక్కడ ఆహారాన్ని దీవించడము, అందరూ భోజనం చేయడము అయిపోయింది. ఇక పిలువబడినటువంటి పెద్దలందరూ కూడా కిందకు దిగి వస్తున్నారు. కానీ సమూయేలు సౌలుతో ఏకాంత సమయాన్ని కలిగి ఉన్నాడు. ఇట్ వాజ్ ఏ ప్రైవేట్ డిస్కషన్. సమూయేలు సౌలుతో మిద్దె మీద మాటలాడుచుండెను. మరి సమూయేలు సౌలుతో ఏమి మాట్లాడుతూ ఉండుండొచ్చు అని ఆలోచన చేశాను.
ఏం మాట్లాడతాడు? దేవుని యొక్క ఏర్పాటును గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. ఇజ్రాయేలు ప్రజలు ఈ విధంగా దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొరను ఆలకించి నిన్ను రాజుగా చేయబోతున్నాడు అని మాట్లాడుతూ ఉండుండొచ్చు. అంటే దేవుని గురించి, రాజ్యము గురించి, రాజును గురించి మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. అదేవిధంగా సమూయేలు తనకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి ఒక స్పిరిచువల్ కౌన్సిలింగ్ కూడా సౌలుకు ఇస్తూ ఉండుండొచ్చు. దాన్నే మనమైతే ఈ రోజులో మెంటరింగ్ అంటాము. ఒక స్పిరిచువల్ మెంటర్గా ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి, ఎలా దేవునికి విధేయత చూపాలి అన్నటువంటి విషయాల గురించి సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఉండుండొచ్చు. బట్ ఇట్ వాస్ ఏ ప్రైవేట్ డిస్కషన్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. మనం బైబిల్ గ్రంథం చూస్తే దేర్ వర్ మెనీ ఇన్స్టెన్సెస్, చాలా సందర్భాలు ఉన్నాయి ఈ రకమైనటువంటి ప్రైవేట్ డిస్కషన్ను సూచించేటటువంటి సందర్భాలు. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆలోచన చేయండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఒకసారి పేతురును, యాకోబును, యాకోబు సహోదరుడైనటువంటి యోహానును, ఈ ముగ్గురునే తీసుకొని రూపాంతర కొండపైకి వెళ్తాడు. అక్కడ ఆయన ఈ ముగ్గురు ఎదుట రూపాంతరం చెందుతాడు. అంటే మిగిలినటువంటి శిష్యుల నుండి ఈ ముగ్గురును మాత్రము వేరుపరచి ఆయన వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను అనుగ్రహించినట్టు మనం చూస్తాం. ఇట్ వాస్ ఏ ప్రైవేట్ రెవల్యూషన్. ఆ యొక్క ప్రత్యక్షత వీరి ముగ్గురికే అనుగ్రహించబడింది మిత్రులారా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ గెత్సెమనే వనంలో ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు మొదట శిష్యులందరినీ తీసుకొని పోతారు. అయితే ఆ తరువాత ఆయన ప్రార్థన చేయడానికి ఇంకా ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ముగ్గురును మాత్రం మరలా ప్రత్యేకిస్తాడు. పేతురుని, యాకోబుని, యోహానుని, వీళ్ళ ముగ్గురును మాత్రము ఇంకొంచెం లోపలికి తీసుకుపోయి మీరు ఇక్కడ ఉండండి, ప్రార్థనలో వేచి ఉండండి, కనిపెట్టుకొని ఉండండి అని చెప్పి ఆ ముగ్గురిని అక్కడ పెట్టి ఆయన ఇంకా ముందుకు వెళ్ళి ప్రార్థనలో ఉంటాడు. అంటే somehow these three were separated అన్నమాట. అదేవిధంగా మిత్రులారా, మనం సువార్తల గ్రంథాలు చూస్తే ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులకు అధికారం ఇచ్చి వారిని ఇద్దరిద్దరిగా ఆ గ్రామాలకు పంపించిన తరువాత వాళ్ళు పరిచర్య చేసి ముగించి వస్తారు. వచ్చినప్పుడు వారికి విశ్రాంతి అవసరమని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వారందరినీ ఒక ఏకాంత స్థలమునకు తీసుకుని వెళ్తాడు. ఈ రకంగా శిష్యులను ఏకాంత స్థలమునకు, అంటే పబ్లిక్ నుంచి దూరం చేసి ఒక ప్రైవేట్ ప్లేస్కు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి మిత్రులారా. అలాగనే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్, చాలా ఇంపార్టెంట్ సమయం కాబట్టి ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలుతోటి మిద్దె పైన ఏకాంతముగా మాట్లాడుచున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఇక్కడ సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచున్నాడు. మనం బైబిల్ గ్రంథం చూస్తే మిద్దె పైన అనుభవాలు అనేటటువంటివి మనకు చాలా కనిపిస్తాయి మిత్రులారా. ఉదాహరణకి అపోస్తలుల కార్య గ్రంథంలో ఆ మొదటి 2 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణుడై వెళ్ళిన తరువాత దాదాపు అక్కడ ఒక 120 మంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక మిద్దె మీద ఉంటారు. అక్కడ ఉండి ప్రార్థనలో, ఉపవాసంలో కనిపెట్టుకొని ఉండగా
ఆ 2వ అధ్యాయంలో దేవుడు పరిశుద్ధాత్మను వారిపైన కృమ్మరించినట్లు మనం చూస్తాము. అంటే ఆ పెంతెకొస్తు అనుభవము అన్నటువంటిది మిద్దె పైన వారికి జరిగినటువంటి అనుభవము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మీరు కొర్నేలి అన్నటువంటి వ్యక్తికి దేవదూత కనబడము, మాట్లాడడము, ఇలా యొప్పే అనేటువంటి పట్టణంలో పేతురు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు అతను పిలిపించుకో, దేవుని చిత్తమేదో ఆ పేతురు నీకు వెల్లడి చేస్తాడు అని చెప్పినప్పుడు పేతురు కొరకు మనుషులను పంపిస్తే అప్పుడు పేతురు ఎక్కడున్నాడు? పేతురు మిద్దె పైన ఉన్నాడు. పేతురు మిద్దె పైన ఉండి ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అయితే అప్పుడు ఆయనకు బాగా ఆకలి వేసింది. కిందేమో ఇంట్లో వాళ్ళు భోజనాలు తయారు చేస్తున్నారు. ఆ సమయంలో పేతురుకి ఒక దర్శనం కలిగింది మిత్రులారా. 4 చెంగులు పట్టుకున్నటువంటి ఒక దుప్పటి వంటి ఒక పాత్ర ఆకాశం నుంచి దింపబడము, ఆ తర్వాత డిస్కషన్ అంతా మనకు తెలుసు. అది కూడా పేతురు జీవితంలో జరిగినటువంటి మిద్దె పైన అనుభవము. ఇంకా ఒక అనుభవం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ లాస్ట్ సప్పర్, అంటే ఇంకా ఆయన సిలువ వేయడానికి అప్పగింపబడక మునుపు ఆ ముందు రోజు రాత్రి శిష్యులతో కలిసి ఆయన పస్కాను భుజిస్తాడు కదా, అది కూడా ఒక మిద్దె పైన అనుభవమే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవన్నీ కూడా అంటే ఈ మిద్దె పైన అనుభవాలు అన్నటువంటి ఆ పేరు గొప్ప గొప్ప కార్యాలకు సాదృశ్యంగా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక గొప్ప గొప్ప కార్యాలకు సాదృశ్య రూపకంగా మిద్దె పైన అనుభవాలు ఉన్నాయి మిత్రులారా. పరిశుద్ధాత్మ కుమ్మరించబట్టం కానివ్వండి, పేతురుకు వచ్చినటువంటి దర్శనం కానివ్వండి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి లాస్ట్ సప్పర్ కానివ్వండి, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప అనుభవాలు. కాబట్టి మిద్దె పైన అనుభవము అన్నటువంటిది ఆ పదం ఇట్ ఈస్ ఎ సింబాలిజం ఆఫ్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ సమూయేలు సౌలుతోటి మిద్దె పైన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గురించి, దేవుని ప్రజల గురించి, అంటే రాజ్యము గురించి, అతను రాజు అన్నటువంటి విషయం గురించి మాట్లాడుతూ దేవుని పిలుపు కొరకై అతను సిద్ధపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి సమూయేలు సౌలుతో ఏం చేస్తున్నాడు? అతనిని సిద్ధపరుస్తున్నాడు. దేని కొరకు? దేవుని పిలుపు కొరకు. ఏ విధంగా రాజుగా ఈ ప్రజలను నడిపించాలి, దేవునికి ఏ విధంగా విధేయత చూపించాలి, ఈ విషయాలను సిద్ధపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత చూడండి మిత్రులారా, 26వ వచనం. మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తర్వాత వారిద్దరూ బయలుదేరి ఇంకా 27వ వచనంలోకి వెళ్తాం. 26వ వచనంలో చూస్తే మరునాడు తెల్లవారునప్పుడు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇంగ్లీష్లో అయితే దే రోజ్ అబౌట్ డే బ్రేక్, అంటే తెల్లవారునప్పుడు ఇక దినం ప్రారంభమవుతుంది, ఇక సూర్యుడు ఉదయించటం మొదలు పెడుతున్నాడు అదనమాట. మిద్దె మీద ఉన్నటువంటి సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము. ఇక్కడ కూడా మనము ఆలోచన చేస్తే మిత్రులారా, తెల్లవారుజామున కలిగిన అనుభవాలు, అది కూడా ఒక గొప్ప సాదృశ్య రూపకమైనటువంటి పదమే. అంటే తెల్లవారుజామున కలిగినటువంటి అనుభవాలను గురించి లేఖనాలలో మనము పరిశీలిస్తే చాలా గొప్ప గొప్ప అనుభవాలు కలిగాయి. ఉదాహరణకు దేవుడు అబ్రహాంకు చెప్తాడు, నీకున్నటువంటి ఆ ఒక కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అని చెప్పినప్పుడు అబ్రహాము తెల్లవారుజాముననే లేచి ఆ పిల్లవాడిని తీసుకొని తనతో తీసుకుని పోవాల్సినటువంటి కట్టెలు, ఆ సామాగ్రి అంతా సిద్ధం చేసుకుని బయలుదేరతాడు. అది తెల్లవారుజామునే జరిగిందని చెప్పి మనం ఆదికాండం 22వ అధ్యాయంలో చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా మోషే ఇజ్రాయేలు ప్రజలను
వాగ్దాన దేశానికి నడిపిస్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటిన తరువాత ఈజిప్టు సైన్యాలు ఇజ్రాయేలు ప్రజలను తరుముకుంటూ వస్తారు కదా. అప్పుడు ఆ ఈజిప్టు సైన్యాలు ఆ ఎర్ర సముద్రములో మునిగిపోవునట్టు మోషే ఆజ్ఞాపిస్తాడు. రెండుగా చీలినటువంటి ఆ సముద్రాన్ని మరలా కలిసిపోయే విధంగా మోషే ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా ఆజ్ఞాపించింది కూడా తెల్లవారుజామునే అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఆలోచన చేస్తే మిత్రులారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాల పాటు మన్నా ఇచ్చి పోషించాడు అని మనం గమనించాం కదా. దేవుడు మన్నా ఇచ్చి పోషించింది కూడా తెల్లవారుజామునే. ప్రతిరోజు ఉదయాన్నే మన్నా అనేటువంటిది ఆకాశము నుండి వారి కొరకు కురిసేటటువంటిది. అది కూడా తెల్లవారుజామునే వీరు వెళ్ళి దాన్ని సమకూర్చుకోవాలి మన్నాను. ఆ తర్వాత ఆలోచన చేస్తే మనం నిర్గమాకాండం 34వ అధ్యాయం చూస్తే మోషే దేవునిని సియోను పర్వతము పైన కలుసుకునేటువంటి ఆ సమయము, అంటే ఆ హోరేబు కొండపైన కలుసుకునేటటువంటి ఆ సమయము కూడా తెల్లవారుజామున అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. ఈ రకంగా మనం చూసినట్లయితే తెల్లవారుజామున కలిగినటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాలు నేను రాశాను. ఉదాహరణకి ఎరుకో పట్టణాన్ని ఆ 7వ రోజున వాళ్ళు 7 సార్లు ఎరుకో పట్టణం చుట్టూ తిరుగుతారు కదా. అది కూడా మీరు ఆ రెఫరెన్స్ని, ఆ వాక్యాన్ని గమనిస్తే మీరు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో వాళ్ళు తెల్లవారుజాముననే లేస్తారు, చీకటితోటే లేచినట్టు మనకి లేఖనాలలో ఉంది. ఇక్కడ దావీదు కూడా ఈ ఒక్క కీర్తన నేను చదువుతాను. ఒకసారి కీర్తనల గ్రంథానికి రండి. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో 5వ కీర్తనలో ఒక మాట నేను చదువుతాను. 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఆ మాటలు గమనించండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అంటే దావీదునకు కూడా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండేటటువంటి ఒక గొప్ప అనుభవం ఉంది మిత్రులారా. మనం కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేస్తున్నాం కదా. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధికి వస్తున్నాం. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది వాక్యాన్ని చదువుతున్నారు, మరొకరు వాక్యాన్ని వివరిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో ఉండటం, దేవుని ముఖాన్ని దర్శించుకోవటం, ఆయన వాక్యంతో మన హృదయాలను నింపుకోవటం, ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం మిత్రులారా. దేవుని బిడ్డలు మనం కానీ ఈ యొక్క చరిత్ర చూస్తే, ఈ 100 సంవత్సరాల చరిత్ర చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఉదయం పూట దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండేవాళ్ళు మిత్రులారా. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి ఆ అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి మిత్రులారా. సరే, ఇక్కడ 26వ వచనంలో మనం చూస్తే, తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి, మిద్దెపైన సౌలు ఏం చేస్తున్నాడు? రెస్ట్లో ఉన్నాడు. బహుశా నిద్రపోతూ ఉండుంటాడు, లేదా ఆ రాత్రంతా నిద్ర పట్టుండదు సౌలుకి, సమూయేలు చెప్పినటువంటి ఆ విషయాలకి. మొత్తానికైతే సౌలు ఒక రెస్టింగ్ పొజిషన్లో ఉండి ఉంటాడు అని మనం అనుకోవచ్చు. ఆ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నటువంటి సౌలును సమూయేలు పిలుస్తున్నాడు, రా, నేను నిన్ను సాగనంపాలి అన్నటువంటి ఆ పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? బహుశా సమూయేలు ఇంక నువ్వు రా, నేను మీ ఇంటికి నిన్ను పంపిస్తాను అని అంటున్నాడు అని మనం అనుకుంటాం. అఫ్ కోర్స్ దట్ కెన్ బి వన్ మీనింగ్, అది ఒక అర్థమై ఉండొచ్చు. కానీ నేను నిన్ను సాగనంపాలి అన్నటువంటి మాటలో ఇంకొక అర్థం కూడా ఉంది మిత్రులారా. నువ్వు దిగిరా, విశ్రాంతిగా ఉన్నటువంటి ఆ పొజిషన్ వదిలి నువ్వు దిగిరా. దేవుడు ఏ పని నిమిత్తమై నిన్ను పిలిచాడో ఆ పనికి నేను నిన్ను సిద్ధపరచాలి.
ఆలస్యం చేయకుండా దిగిరా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే మీరు తర్వాత చూస్తే సమూయేలు సౌలును అభిషేకిస్తాడు. కాబట్టి నువ్వు మిద్దెపై నుండి దిగిరా అంటే అది కేవలము సెండ్ ఆఫ్ ఇయడానికి, ఇంకరా నిన్ను ఇంటికి పంపించటానికి అని అనుకోని అవసరం లేదు. అఫ్ కోర్స్ దట్ ఈస్ డెఫినెట్లీ వన్ మీనింగ్, వీ కెనాట్ డినై ఇట్. అర్థమైతే ఉన్నది అక్కడ. అయితే అంతు మాత్రమే కాదు కానీ అందులో ఇంకొక అర్థం కూడా ఉన్నది. ఇక దిగిరా, దేవుడు పిలిచినటువంటి పని నిమిత్తమై ఏమాత్రమును ఆలస్యము చేయక నిన్ను పంపిస్తాను. దేవుని పని నిమిత్తమై నువ్వు బయలుదేరి వెళ్ళాలి, ఇక ఆలస్యము చేయకూడదు అని మనం అనుకోవచ్చు మిత్రులారా. కాబట్టి మిద్దెపై నుండి దిగిరా అన్నటువంటిది అది సౌలు జీవితంలో ఒక నూతనమైనటువంటి దినము, ఒక నూతనమైనటువంటి పిలుపు, ఒక నూతనమైనటువంటి బాధ్యతను సమూయేలు సౌలు పైన పెట్టబోతున్నాడు అన్నటువంటి దానికి గుర్తు. అంత మాత్రమే కాదు, నువ్వు దిగిరా. ఎందుకు? ఇజ్రాయేలు ప్రజల యొక్క చరిత్రలో ఒక నూతనమైన యుగము ప్రారంభం కాబోతుంది. ఒక నూతనమైనటువంటి చరిత్ర ప్రారంభం కాబోతుంది. ఆ చరిత్రకు, ఆ యుగానికి నిన్ను నేను సిద్ధం చెయ్యాలి. నువ్వు మిద్దెపై నుండి దిగిరా అన్నటువంటి పిలుపుగా మనం చూడొచ్చు మిత్రులారా. ఆ తర్వాత చూడండి 27వ వచనము. ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండుమనెను. మరలా ఒక ప్రైవసీ కొరకు చూస్తున్నాడు సమూయేలు. ఇద్దరు నడిచి వస్తున్నారు. చూడు, ఊరి చివరకు వచ్చుచుండగా, ఆ పదం కూడా ఒక బ్యూటిఫుల్. మనం కానీ పిక్చరైజ్ చేసుకుంటే మన మనసులో, ఊరి చివరకు వచ్చుచుండగా ఎవరెవరు వస్తున్నారు? సౌలు వస్తున్నాడు, సమూయేలు వస్తున్నాడు. అఫ్ కోర్స్ ఇక సౌలుతో పాటు వచ్చినటువంటి ఆ పనివాడు కూడా ఉంటాడు. కానీ సౌలును సమూయేలును అలాగాని మనం పిక్చరైజ్ చేసుకుంటే వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. అంటే ఎవరెవరు నడుచుకుంటూ వస్తున్నారు? ఏ కింగ్ అండ్ ఎ ప్రాఫెట్, ఒక రాజు మరియు ఒక ప్రవక్త, వాళ్ళిద్దరూ వస్తూ ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఒక రాజుకు ఒక ప్రవక్త అవసరం. ఎందుకంటే ఒక రాజుకు నడువలసినటువంటి మార్గాన్ని తెలియజేయవాడు దేవుడు. కాబట్టి దేవుని స్వరాన్ని వినిపించువాడు ప్రవక్త. కాబట్టి ఒక రాజుకు ఒక ప్రవక్త అవసరము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ మనం కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తే ఆయనే రాజు, ఆయనే ప్రవక్త. ఆయనే రాజు, ఆయనే ప్రవక్త. కానీ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే రాజులు ఉంటారు. రాజులకు దేవుని యొక్క సందేశాన్ని అందించడానికి ప్రవక్తలు ఉంటారు. మనం 1 రాజులు, 2 రాజులు, దినవృత్తాంతాలు ఇవన్నీ చదవండి. రాజులతో మాట్లాడే ప్రవక్తలు ఉంటారు. రాజులు వేరు, ప్రవక్తలు వేరు. అఫ్ కోర్స్ దెర్ వర్ టైమ్స్ వెన్ గాడ్ డైరెక్ట్లీ స్పోక్ విత్ ద కింగ్స్. రాజులతో డైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, కాదను. కానీ సాధారణంగా రాజులు వేరుగాను, ప్రవక్తలు వేరుగా మనకు కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో. కానీ యేసుక్రీస్తు ప్రభువారి విషయానికి వచ్చేసరికి ఆయనే రాజు, ఆయనే ప్రవక్త. అంత మాత్రమే కాదు, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే హై ప్రీస్ట్. అంటే ఏ ప్రాఫెట్, ఏ కింగ్, ఏ ప్రీస్ట్. ఆయనే రాజు, ఆయనే ప్రవక్త, ఆయనే ప్రధాన యాజకుడు మిత్రులారా. కాబట్టి ఇక్కడ సౌలు సమూయేలు ఇద్దరు నడిచి వస్తుంటే ఒక రాజు ఒక ప్రవక్త నడుస్తూ వస్తున్నారు. అప్పుడు ఆ ప్రవక్త రాజుతో అంటున్నాడు, మనతో ఉన్నటువంటి పనివాడిని ముందర బొమ్మని చెప్పు, ఎందుకంటే నేను నీతోటి ఏకాంతముగా మాట్లాడవలసి ఉన్నది. దేర్ ఆర్ థింగ్స్ దట్ ఐ నీడ్ టు డిస్కస్ విత్ యూ ప్రైవేట్లీ. ప్రైవసీ కొరకు అడుగుతున్నాడు. కాబట్టి ఆ పనివాడు ముందర వెళ్ళిపోయాడు మిత్రులారా. తర్వాత మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండుమనను. దేవుడు తెలియజేసేది నేను నీకు చెప్పాలి, కాబట్టి ఇక్కడ నిలిచి ఉండు అన్నాడు మిత్రులారా. ఆ తర్వాత 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయంలో నేను మొదటి వచనం మాత్రమే చదివి అందులో పాఠాలు ధ్యానం చేసుకుని ముగించుకుందాం. ఎందుకంటే ఈ సందర్భాన్ని మనం కంప్లీట్ చేస్తే మంచిది.
సమూయేలు అన్నాడు, పనివాడిని ముందర వెళ్ళమని చెప్పు, నువ్వు మాత్రం ఇక్కడ నిలిచి ఉండు, ఎందుకంటే దేవుడు నాకు తెలియజేసినటువంటిది నీకు నేను తెలియజేయాలి కదా, నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి దానిని నేను నీకు ఇవ్వాలి కదా, కాబట్టి ఇదంతా ప్రైవేట్గా జరగాలి. చూడండి మిత్రులారా, కొన్ని విషయాలకి ప్రైవసీ అవసరం, కొన్ని విషయాలను మనం పబ్లిక్లో చేయకూడదు, కొన్ని విషయాలకి ప్రైవసీ ఏకాంతంగా చేయాలి. రైట్. కాబట్టి ఇప్పుడు నేను ఈ 10వ అధ్యాయంలో 1వ వచనం చదువుతున్నాను, చూడండి. అప్పుడు సమూయేలు తైలపు బూటి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. సమూయేలు ఏం చేశాడు చూడండి, ఇద్దరు నడిచి వస్తున్నారు ఆ ఊరి చివరకు. అయితే సమూయేలు తనతో పాటు ఒక తైలపు బుడ్డిని కూడా తెచ్చుకున్నాడు ఆల్రెడీ. శామ్యుయల్ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్, ఆయన ఆల్రెడీ సిద్ధపడి వచ్చాడు. అంటే తైలపు బుడ్డిని తనతో పాటు పెట్టుకొని వచ్చాడు. మరి సౌలుకు తెలియదు. పనివాడిని ముందరకు బొమ్మని చెప్పాడు. అప్పుడు సౌలు ఒక్కడే అక్కడ ఉన్నాడు. అప్పుడు సమూయేలు ఏం చేశాడు, తైలపు బుడ్డిని తీసుకొని దానిలో ఉన్నటువంటి ఆ తైలాన్ని సౌలు యొక్క తల మీద పోసి అతనిని ముద్దు పెట్టుకున్నాడు. మిత్రులారా, ఇది దేన్ని సూచిస్తుంది అంటే రాజుగా అభిషేకిస్తున్నాడు, రాజుగా అభిషేకిస్తున్నాడు. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి, తైలం పోసింది ఎవరు? సౌలు పైన. సౌలు పైన తైలము పోసింది ఎవరు? సమూయేలు. సమూయేలు సౌలు తలపైన తైలం పోశాడు. కానీ సౌలును అభిషేకించింది ఎవరు? అక్కడ చూడండి ఏమనుందో, యెహోవా నిన్ను అభిషేకించి. తైలము పోసింది మాత్రం సమూయేలు, కానీ అభిషేకించింది మాత్రం యెహోవా. తైలము అన్నటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవుని అభిషేకమునకు. మిత్రులారా, తైలము పోసింది సమూయేలు, కానీ అభిషేకించింది మాత్రము యెహోవా. మిత్రులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇట్ ఈస్ ఎ డివైన్ అపాయింట్మెంట్. సౌలు ఒక రాజుగా ఏర్పరచబడము అన్నటువంటిది ఇట్ ఈస్ డివైన్ అపాయింట్మెంట్. అది దేవుని ఏర్పాటు, అది సౌలు కొరకైనటువంటి దేవుని పిలుపు. అదే విషయాన్ని కదా మనం ప్రారంభంలో కూడా మనం చెప్పుకున్నాము. లీడర్షిప్ ఈస్ గాడ్స్ కాలింగ్, నాట్ మ్యాన్స్ చూసింగ్. లీడర్షిప్ ఈస్ గాడ్స్ కాలింగ్, నాట్ మ్యాన్స్ చూసింగ్. నాయకత్వం అన్నటువంటిది దేవుడు ఇచ్చేటటువంటిది మిత్రులారా. అందుకనే కీర్తనల గ్రంథంలో 75వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, హెచ్చించుట అన్నటువంటిది అది తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, ఉత్తరా నుండి రాదు, దక్షిణ నుండి రాదు, అది యెహోవా యొద్ద నుంచి వస్తుంది. హెచ్చించువాడు యెహోవా. యెహోవా ఒక మనిషికి ఒక పదవిని ఇవ్వాలనుకున్నప్పుడు, యెహోవా ఒక మనిషిని హెచ్చించాలి అనుకున్నప్పుడు ఎవరు ఆపలేరు మిత్రులారా. అయితే ఈ హెచ్చించబడుట అన్నటువంటిది దేవుని వలన కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ దినమున దేవుడు సౌలును హెచ్చించాడు, ఒక రాజుగా హెచ్చించాడు, రాజుగా అభిషేకించాడు. ఇట్ ఈస్ డివైన్ అపాయింట్మెంట్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి తైలము పోయుట అన్నటువంటిది డివైన్ అపాయింట్మెంట్ను సూచిస్తుంది. అక్కడ తైలము అన్నటువంటిది దేన్ని సూచిస్తుందో తెలుసా? ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ డివైన్ ఎంపవర్మెంట్. డివైన్ ఎంపవర్మెంట్ అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి సౌలు పైనకు వచ్చింది మిత్రులారా. అంటే ఇక అప్పటి నుండి దేవుడు తన ఆత్మ ద్వారా సౌలును నడిపిస్తాడు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా, శక్తి వలన కాదు, బలము వలన కాదు, నా ఆత్మ వలనే అంటాడు కదా దేవుడు. అంటే ఇప్పుడు సౌలును నడిపించేది దేవుని యొక్క ఆత్మ. కాబట్టి సమూయేలు సౌలు తలపైన తైలము పోయడం అన్నటువంటిది ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ డివైన్ అపాయింట్మెంట్ అండ్ డివైన్ ఎంపవర్మెంట్. అది దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క నియామకాన్ని, అదే విధంగా దేవుని ఆత్మ నడిపింపును సూచిస్తుంది మిత్రులారా.
కాబట్టి మన శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ వలననే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అయితే 5వ వచనంలో ఇంకొక మాట కూడా ఉంది చూడండి. తన స్వాస్థ్యము మీద అధిపతిగా నేను నియమించి ఉన్నాడు. తన స్వాస్థ్యము అంటే ఇజ్రాయేలు ప్రజలు గాడ్స్ పీపుల్, దేవుని యొక్క స్వాస్థ్యము. వారిపైన దేవుడు నిన్ను అధిపతిగా పెట్టాడు. ఎవరిపైన? తన స్వాస్థ్యము పైన. అంటే లీడర్షిప్ అన్నటువంటిది అదేదో ఒక గొప్ప ఆధిక్యత, అంటే నా అధికారం చూపించుకోవడానికి, నాలో ఉన్న గొప్పతనము అని అనుకోకూడదు. లీడర్షిప్ అన్నటువంటిది, లీడర్షిప్ ఈజ్ సర్వీస్. నాయకత్వం అన్నటువంటిది సేవ చేయడానికి, అంతేగాని గొప్పలు ప్రదర్శించుకోవడానికి కాదు. దేవుడు నిన్ను నాయకుడిగా ఎవరి పైన పెట్టాడు? తన స్వాస్థ్యము పైన. అంటే నువ్వు ఒక పనివాడివి, నువ్వు సేవ చేయడానికి దేవుడు ఆ స్థితిలో నిన్ను పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువే అంటారు, ఏమంటారు? నేను సేవ చేయడానికే వచ్చాను కానీ సేవ చేయించుకోవడానికి నేను రాలేదు. లీడర్షిప్ ఇస్ సర్వీస్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రివిలేజ్. అంటే గొప్పలు చెప్పుకోవడానికి, అధికారాన్ని ప్రదర్శించడానికి దేవుడు నిన్ను రాజుగా పెట్టలేదు, కానీ ఆ ప్రజలకు సేవ చేయడానికి దేవుడు నిన్ను రాజుగా పెట్టాడు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు తైలం పోసి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. హి కిస్డ్ సౌలును ముద్దు పెట్టుకున్నాడు. మిత్రులారా, ముద్దు అన్నటువంటిది దేన్ని సూచిస్తుందంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ రెస్పెక్ట్, యాక్సెప్టెన్స్ అండ్ అలజియన్స్. అంటే దేవుడు రాజుగా నియమించినటువంటి వ్యక్తిని నేను గౌరవిస్తున్నాను, దేవుడు రాజుగా నియమించినటువంటి వ్యక్తిని నేను కూడా అతన్ని రాజుగానే అంగీకరిస్తున్నాను, నేను అతని ఎడల నిబద్ధతను కలిగి ఉంటాను. అంటే నా వలన అతనికి కలిగేటటువంటి మేలు ఏదైనా ఉంటే అది తప్పకుండా అందిస్తాను, సహాయమును సలహాలను ఏదైనా నేను అందిస్తాను, ఇతనిని గౌరవిస్తాను. అది దాని అర్థం. కాబట్టి ముద్దు పెట్టుకోవడం అంటే గౌరవించడానికి గుర్తు, దేవుని నిర్ణయానికి మన తలను వంచడానికి గుర్తు. అంటే సౌలును నేను కూడా రాజుగా అంగీకరిస్తున్నాను. అంత మాత్రమే కాదు, కానీ సౌలుకు నేను చేయవలసినటువంటి సేవను చేస్తాను. అంటే నిబద్ధతను చూపిస్తాను, నిబద్ధతను కలిగి ఉంటాను సౌలు ఎడల. అది ముద్దుకు గుర్తు మిత్రులారా. కాబట్టి నేను ముగిస్తున్నాను, చాలా సమయం అయిపోయింది. మనం గమనించాల్సినటువంటి ఒకే ఒక విషయము, ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మిత్రులారా, లీడర్షిప్ అన్నటువంటిది ఇట్ ఈస్ డివైన్ అపాయింట్మెంట్ అండ్ ఇట్ రిక్వైర్స్ డివైన్ ఎంపవర్మెంట్. నాయకత్వము అన్నటువంటిది దేవునిచే నిర్ణయించబడాలి, అదేవిధంగా దేవునిచే బలపరచబడాలి. మనము మన శక్తి చేత, బలము చేత మన పరిచర్యను చేసుకుంటూ పోవాలి అనుకుంటే చివరకు ట్రాజడీలో ఎండప్ అయిపోతుంది. చూడండి, ఇట్ రిజల్ట్స్ ఇన్ ట్రాజడీ. అయితే దేవుని ఏర్పాటును బట్టి, దేవుని ఆత్మ ద్వారా బలపరచబడుచు మన పరిచర్యను కొనసాగించాలి. మన జీవితంలో ప్రతి దినాన్ని కూడా ఆ విధంగానే మనం కొనసాగించాలి. మిత్రులారా, ఈ విషయాలను గ్రహించడానికి కావలసిన సమృద్ధి అయినటువంటి కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థనలో ముందుకు సాగుదాం. బేబీస్ జరుగుతుంది, ప్రార్థించండి. దేవుడు అనుకూలమైన వాతావరణం నిన్న బాగా జరిగింది. కొద్దిగా మధ్యలో వర్షం సాయంకాలం కొద్దిగా వచ్చింది. అయితే ఈరోజు నుంచి వర్షం వాతావరణం అయితే బాగానే ఉందని చూపిస్తుంది. దేవుని కృపను బట్టి చక్కగా ముందున్న దినాలు జరగడానికి తగిన సహాయం చేయట్లేదు ప్రార్థన చేసుకోండి. అలాగే స్టీఫెన్ చార్లెసన్ సార్, షమ్మా చర్చ్ పాస్టర్ స్టీఫెన్ చార్లెసన్ కి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అది నవంబర్లో అయింది సార్. అయితే ఇప్పుడు అది బాగానే ఉంది కానీ బ్లడ్ తక్కువ అవుతుందంట కంటిన్యూగా. అంటే వీక్నెస్ అవుతున్నాడు సార్, కూర్చోలేడు, పండుకోలేడు,
ఏదైనా నిలబడి వాకింగ్ కూడా చెప్పలేడు సార్. ప్రజెంట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయండి సార్. అంటే పేగులో ఇన్ఫెక్షన్ ఉంది, ఆ పేగు వలన బ్లడ్ తగ్గుతుందండి సార్. బ్లడ్ 5 పాయింట్లు పోతుందండి సార్. బ్లడ్ ఎక్కించిన దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. హైదరాబాద్లోనే ఉన్నారు సార్. కంటిన్యూ ట్రీట్మెంట్ ఒక 4-5 నెలలు కంటిన్యూగా హైదరాబాద్లోనే ఉండాలంట సార్. ప్రేయర్ చేయండి సార్. చాలా వీక్ అయిపోయినాడు ఆయన. కూర్చోలేడు, నిలబడలేడు. 2 గంటలు వాకింగ్ చెప్పాను, 2 నిమిషాలు మాట్లాడాడు సార్. ప్రేయర్ చేయండి సార్. స్టీఫెన్ చార్లెస్ గారు అది అన్నగారు మంచి సేవల ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టేసి అలాగే పరిచర్య చేస్తూ చాలా మంచిగా వాక్య పరిచర్య సంఘము ఆయన ఆధీనంలో ఉంటూ చేసినటువంటి దైవ సేవకులు. ఆయన కోసం ప్రార్థించండి. ఇప్పుడు చెప్తున్న అన్నది సార్ చెప్పిన రీతిగా హాస్పిటల్లో ఉండి ఉన్నారు. మరి బ్లడ్ తగ్గుతుందంటే మరి దానికోసం ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. స్టీఫెన్ చార్లెస్ గారు సేవకులు విషయం బట్టి జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఏమైనా ప్రార్థన విన్నపాలుంటే తెలియపరచండి. ప్రార్థనలో మరి రవికుమార్ అన్న మరి కడప బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఈ సమయంలో రవికుమార్ అన్న ప్రైజ్ లో అన్న ప్రార్థనలో ప్రేమగల మా తండ్రి మీకు వందనాలు. చేయండి. ప్రేమగల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవ కృప కలిగినటువంటి మా తండ్రి మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవ రాజులకు రాజా, ప్రభులకు ప్రభ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, అద్వితీయుడు, బలవంతుడు, శక్తిమంతుడు, కృపా సంపూర్ణుడు, నిన్నానడి ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవ, నిరంతరం దేవ మీరు స్తుతులతో దేవ కీర్తనలతో తండ్రి పొగిడింపబడి దేవ స్తుతింపబడుతున్నటువంటి గొప్ప తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సర్వలోక సృష్టికర్త తండ్రి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మానవులను తండ్రి మమ్మల్ని సృష్టించారు తండ్రి. మా సృష్టికర్త మీరు దేవ. మేము పాపంలో తండ్రి పడిపోయినప్పుడు తండ్రి మమ్మల్ని దేవ మీ నిత్య నివాసంలో తండ్రి, నిత్య రాజ్యంలో తండ్రి దేవ తీసుకెళ్లేటువంటి నిమిత్తం తండ్రి నీ ప్రియకుమార్ని యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవ ఈ భూలోకానికి పంపి తండ్రి దేవ తన యొక్క ప్రభు యొక్క దేవ రక్తం చిందించి తండ్రి మా పాపం నిమిత్తం తండ్రి ప్రభు మరణించారు. తిరిగి 3వ దినంన మరణం జయించి లేచారు తండ్రి. తద్వారా తండ్రి మా అందరికీ దేవ నిత్య జీవం తండ్రి కలగజేశారు తండ్రి. ఇంత గొప్ప రక్షణ తండ్రి మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవ మీరు తండ్రి మా యొక్క ప్రతి అవసర అక్కరత తండ్రి తీరుస్తున్నారు తండ్రి. ప్రతిదినం తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి, మమ్మల్ని సంధిస్తున్నారు తండ్రి. మీ స్వరం తండ్రి మాకు వినిపిస్తున్నారు తండ్రి. దేవ మీరు చేసినటువంటి ప్రతి విధాన మేలు ఉపకారాలు బట్టి మీకే కృతజ్ఞతలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క ప్రేమను తండ్రి ప్రతిదినం దేవ మేము రుచిస్తున్నాం. ఎంతోమంది తండ్రి ఈ దినం చూడలేక తండ్రి మరణిస్తున్నారు, కానీ దేవ సజీవులుగా తండ్రి మమ్మల్ని ఉంచి దేవ మీ ప్రేమను తండ్రి పొందేందుకు దేవ మేము సజీవులుగా ఉండి తండ్రి మేము సంతోషించేందుకు, ఆనందించేందుకు, మా కుటుంబంలో తండ్రి మీ ఎందుకు తండ్రి జీవంతో తండ్రి జీవించేందుకు తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే దేవ ఈ యొక్క దేవ టీసీ దేవ ఈ యొక్క తండ్రి ప్రార్థన పరిచర్యను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నడిపిస్తున్నటువంటి నీ దైవజనులను బట్టి మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వాళ్ళ సమకూడినటువంటి నీ బిడ్డలను బట్టి మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ. నడిపించే వారిని దేవ, పాలు పొందుతున్నటువంటి వారిని దేవ, ఇంకా వీటిలో పాల్గొనాలనేటువంటి ఆశ కలిగినటువంటి అందరినీ దేవ మీరు దీవించి వర్ధిల్లింపజేసి తండ్రి ఉన్నత స్థితిలో ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి ప్రతిదినం తండ్రి మాతో మాట్లాడుతూ మమ్మల్ని సంధిస్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆ దేవ నీ వాక్యాన్ని తండ్రి మా హృదయంలో తండ్రి బలంగా ఉంచి దేవ ప్రతిదినం తండ్రి ఆ వాక్య వెలుగులోను తండ్రి వాక్యముల ద్వారా తండ్రి వెలువడినటువంటి సందేశంలోనూ తండ్రి అలాగే దేవ ఆ వాక్య హెచ్చరికల్లోనూ తండ్రి మేము ఉండగలుగుటకు తండ్రి మీరే మాకు సాయం చేసినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అదే అలాగే దేవా ఇప్పుడైతే తండ్రి ప్రార్థన విన్నపం తండ్రి వింటుండగా దేవా మీరు ఆ ప్రార్థన విన్నపములు అన్నింటిలో తండ్రి మీరు కృప చూపించండి తండ్రి, సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ సహోదరుడు అయితే తండ్రి బైపాస్ సర్జరీ అయిపోయి దేవా తిరిగి పోస్ట్ కాంప్లికేషన్స్ తో ఉంటుండగా తండ్రి మీరే తండ్రి సహాయం చేయండి తండ్రి. దేవా
వారికి తండ్రి బాగు చేయండి తండ్రి, స్వస్థపరిచేటువంటి దేవుడు మీరే తండ్రి. అలాగే తండ్రి గుండెని తండ్రి ముట్టండి తండ్రి. ఇతరతరమైనటువంటి అదే అనేకమైనటువంటి సమస్యలు ఉంటున్నాయి. హైదరాబాద్ లో ట్రీట్మెంట్ అంటున్నారు తండ్రి. మీరే తండ్రి సంధించండి తండ్రి, గొప్ప కార్యం తండ్రి జరిగించండి తండ్రి, మేలులతో ఉపకారాలతో నింపండి తండ్రి. ఆ దేవ తిరిగి సహోదరుని తండ్రి మీరు మీ యొక్క స్వస్థత శక్తితో తండ్రి నింపమని అడుగుతున్నాం తండ్రి. అలాగే దేవ ఎవరైతే తండ్రి రోగాలతోనూ తండ్రి తండ్రి ఇబ్బందులతోనూ తండ్రి పడుతున్నారు తండ్రి, వారందరికీ తండ్రి మీరు తోడైండండి తండ్రి, వారిని దర్శించండి తండ్రి. వారికి తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితంలో కలిగినటువంటి శ్రమలు తండ్రి, పరీక్షల్లో తండ్రి మీరే తండ్రి విజయం తండ్రి కలుగజేసుకోమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి ఈ యొక్క శోధనలో తండ్రి నీ బిడ్డలను తండ్రి మీరే గెలిపించుకోవడం అడుగుతున్నాం తండ్రి. అపవాది ఓడించినట్లు తండ్రి మీరే తండ్రి మీ పక్షాన తండ్రి మేము నిలబడగలిగినట్లు తండ్రి మిమ్మల్ని తండ్రి బలపరిచేటువంటి వారుగా తండ్రి మీ మాట రూఢిపరిచేటువంటి వారుగా తండ్రి మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి మీరు ఇస్తున్నటువంటి వర్షాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే దేవ సువార్థికుల పైన తండ్రి జరుగుతున్నటువంటి దాడులను తండ్రి, అఘాయిత్యాలను తండ్రి, నరమేధంను తండ్రి మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. దేవా నీ బిడ్డలను తండ్రి మీరే తండ్రి రక్షించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి సువార్త వ్యతిరేకులను తండ్రి, క్రీస్తు వ్యతిరేకులను తండ్రి మీరే దర్శించండి తండ్రి, వారిలో తండ్రి మార్పును తీసుకొని రండి తండ్రి. వారిలో తండ్రి మీ ఆత్మ ద్వారా తండ్రి వారిలో తండ్రి గొప్ప మార్పును తండ్రి క్రీస్తు పట్ల తండ్రి ఆకర్షణ తీసుకురామని అడుగుతున్నాం తండ్రి. అలాగే దేవా నీ బిడ్డలను తండ్రి చంపినటువంటి తండ్రి వారైతే హంతకులు ఉంటారో దేవా వారందరినీ తండ్రి దర్శించండి తండ్రి, వారిని సంపూర్ణ రక్షణలోకి తండ్రి తీసుకురండి తండ్రి. వారు దేవ సంపూర్ణ రక్షణలోకి రాబడి తండ్రి పశ్చాత్తాపం పొంది దేవా స్వార్థ పనిని తండ్రి చనిపోయినటువంటి నీ బిడ్డలు చేసిన వాటికి తండ్రి వెయ్యింతలు వీరి ద్వారా తండ్రి మీరు చేయించుకోవమని అడుగుతున్నాం తండ్రి. ఇలాగ తండ్రి మీరు గొప్ప కార్యం చేసి తండ్రి మీరే మహిమ పొందమని అడుగుతున్నాం తండ్రి. ప్రభు యొక్క రాకడ తండ్రి మేము ఎత్తబడేటువంటి దినాలు తండ్రి బహు సమీపంలో ఉంటారు తండ్రి, మమ్మల్ని అందరినీ తండ్రి సిద్ధపరచమని వాక్యానుసారంగా ఆత్మానుసారంగా దేవుని చిత్తానుసారంగా తండ్రి నిందారహితులుగా నిర్దోషులుగా తండ్రి మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఆ సమస్తం తండ్రి మీకు అప్పచెప్తూ ఈ ఉదయకాల తండ్రి దేవ ప్రార్థన విజ్ఞాపనం తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి తండ్రి విజయభరితమైన ఫలభరితమైన జీవితం తండ్రి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మాన్య సహవాసం సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమును ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు సార్. వందనాలమ్మా.